భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశాన్ని విందాం. దుర్గమ్మ ఏం చెప్తున్నారు అంటే తన బిడ్డలకి, బిడ్డ నీతోనే ఉంటూ నీ కూడానే ఉంటూ నిన్ను నమ్మించి నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇతరులకు లంచాలు ఇచ్చి కూడా నీకు చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. నీ ఎదుగుదలని ఆపాలని కొందరు సరిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ శుభదినాన ఈ శుక్రవారం రోజున ఇక్కడున్నటువంటి నా కిరీటం, ఈ దగదగ మెరిసేటువంటి ఈ కిరీటాన్ని తాకు. నీపై కత్తులు దూస్తున్నటువంటి వారి కత్తులను తిప్పికొడతాను, వారికే తగిలేలా చేస్తాను, వారే ఈ ఊబిలో చిక్కుకుపోయేలా నేను చేస్తాను తల్లి, నిన్ను రక్షిస్తాను. కాబట్టి నా మాటలను పూర్తిగా వినే ప్రయత్నం చెయ్యి. అలా వినే ముందుగా ఒక్కసారి మనకు ఎంతో కాలంగా మనకు పరిచయం ఉన్నటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయంలో జ్యోతిషం చెప్తున్నారు. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురువుగారు. ఫోన్లోనే ఎలాంటి సమస్యనైనా కూడా పరిష్కరించేస్తారు. భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నా, ప్రేమించుకున్న వారు దూరం అవుతూ ఉన్నా, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరగోష్ట, నరదిష్టి, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతంగా పరిష్కారం చేసేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యాలు చెప్పించుకొని అలాగే పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్లోనే ఎలాంటి సమస్యకైనా కూడా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎప్పుడైనా సరే మీకు ఫోన్లో అందుబాటులో ఉంటారో, మీ సమస్యని ఫోన్లోనే పరిష్కరించేస్తారు. ఫోన్ నెంబర్ 9989794560. కాబట్టి గురువుగారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నిన్ను రక్షణ కవచంలా నేను కాపాడుకుంటాను అని చెప్పి నేను చెప్తున్నాను కదా. కాబట్టి ఈ దుర్గమ్మ చెప్పే సందేశం ఎలాంటి సందేశం కూడా నీకు తప్పుగా ఉండదమ్మా. నీ మంచి కోరి చెప్పే సందేశంగా ఉంటుంది. నిన్ను దెబ్బ కొట్టాలని చెప్తాను కదా, జాగ్రత్తగా విను. అలాంటి వాళ్ళని నీ జీవితానికి దగ్గరగా కూడా రానికుండా చేస్తాను. నీ ఎదుగుదలలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, ఎందులోనైనా సరే నువ్వు ఏది సాధించాలి అనుకుంటున్నావో అందులో నువ్వు మంచిగా రాణించాలి అన్నా, మంచి పేరు తీసుకురావాలి అన్నా నీవు ఈ మాట వినాల్సిందే. ఈ దుర్గమ్మ మాట నువ్వు విని తీరాల్సిందేనమ్మా. నువ్వు కొంతమందికి నిజాయితీగా ఉన్నా సరే నిన్ను కొంతమంది కిందకి లాగాలని చూస్తున్నారు. బాబా, ఎందుకు వాళ్ళు అలా లాగాలని చూస్తున్నారు? నేనేం తప్పు చేశాను? నా పనే కదా నేను చేసుకుంటూ ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చమ్మా. కానీ నువ్వు నీ పని చేసుకుంటున్నావు, నువ్వు న్యాయంగానే ఉంటున్నావు. నీ ఎదుగుదలకి కావలసిన కష్టాన్ని నువ్వు కష్టపడుతున్నావు, పైకి ఎదుగుతున్నావు. కానీ కొందరికి అది నచ్చటం లేదు. నిన్ను కిందకి దించాలని చూస్తున్నారు. ఇతరులు పొగడుతున్నా, నిన్ను గొప్పగా విలువగా ఎన్ని చూస్తున్నా, మర్యాదిస్తున్నా కూడా అది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. బిడ్డ, ఆ ఓర్చుకోలేని తనం నువ్వు ఎక్కడ ఎదిగిపోతావో అనే భయం వాళ్ళలో చాలా చాలా ఎక్కువగా పట్టుకుంది. ఇతరుల వల్ల వాళ్ళు ఎలాగైనా నిన్ను కృంగదీయాలని చూస్తున్నారు. అది మాటలతోనా చేతలతోనా అనేది అంటే ఇతరులకి నీ మీద ఉన్న విలువను తగ్గించాలని చెప్పి చూస్తున్నారు. నువ్వు పని చేసే దగ్గర నుంచి, ఉద్యోగం చేసే దగ్గర వరకు, అలాగే వ్యాపారం చేసే దగ్గర నుంచి ఎక్కడైనా నీ విలువను తగ్గించాలనే చూస్తున్నారు. బిడ్డ, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎవరో అని ఊహించి కూడా నువ్వు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది బాబా, నేను అంత మంచిగానే అందరితో ఉన్నాను కదా, నాకు వ్యతిరేకంగా ఎందుకు జరుగుతుంది అని నువ్వు ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నువ్వు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగావు కదా, చెబుతాను విను. నువ్వు అందరినీ నమ్ముతావు. అందరూ మంచివాళ్ళు, అందరూ నీలాగే మంచి గుణం ఉన్నవాళ్ళు అని చెప్పి నువ్వు అందరితో కూడా ఒకేలా ఉంటావమ్మా. కొందరు మంచివాళ్ళుగా ఉన్నా కూడా కొందరు అసూయ, ఈర్ష్య, ద్వేషం, కోపం వీటన్నింటినీ కూడా పెట్టుకొని మరీ ఉంటారు. అవి వాళ్ళు పైకి చూపించలేరు, కానీ వాళ్ళు లోపలే నీ మీద పగతో రగిలిపోతుంటారు. నువ్వు ఎప్పుడు పడిపోతావా, వాళ్ళు ఆనందిద్దామా అన్న ఉద్దేశంతో ఉంటారు. నువ్వు ఎప్పుడైతే కష్టపడుతూ చూస్తారో
నువ్వు ఎప్పుడైతే ఇబ్బందులు పాలవుతూ ఉంటావో వాళ్ళు అప్పుడు మనసులో ఆనందపడతారు. ఆ సమయం కోసం వాళ్ళు వేచి ఉంటారు. నిన్నే గురిగా పెట్టి మరి నీ మీదే కన్ను వేసి ఉంచి వాళ్ళు ఎన్నెన్నో ఈ సదులనేటివి చేస్తూ ఉన్నారు. నీతోటి వారికి నీ మీద లేనిపోనివి చెప్పి నీ గౌరవాన్ని తగ్గించాలి. నీతోటి వాళ్ళు నీతో మాట్లాడకుండా చేయాలి. నీకెవ్వరూ లేని వారిగా నిన్ను చేసేయాలని, నీకు ఎలాంటి సపోర్ట్ లేకుండా చెయ్యాలని చెప్పి, నిన్ను ఒంటరిగా చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారమ్మా. వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నీతో ఎవరో మాట్లాడినా, నీకు విలువిచ్చినా, నువ్వు ముఖ్యత్వం అని చూపించినా నువ్వు వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎవరో గమనించు, వాళ్ళకి దూరంగా ఉండు. నువ్వు ఏం చేయనవసరం లేదు తల్లి. నువ్వు ఏం చెయ్యాలో కూడా ఈ బాబా నేను చెప్తాను కదా. నువ్వు దెబ్బ కొట్టాలి, నిన్ను దూరం చెయ్యాలి, నిన్ను నష్టం కలిగించాలి, నీకు వేరే వాళ్ళతో కూడా డబ్బులిచ్చి మరీ నిన్ను దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకు బాబా, నేను ఎవరికి ఏమన్యాయం చేశాను? నేనేం చెయ్యలేదే, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్కసారి నువ్వు ఈ విధంగా ఆందోళన పడ్డా కానీ ఏమీ భయపడొద్దమ్మా. నీకు రక్షణ కవచంలా ఈ దుర్గమ్మ ఉంది. నీకు ఆపద్బాంధవునిగా నేనున్నాను. నిన్ను రక్షించుకునే సంరక్షకురాలిగా నేనున్నాను. నీకు ఏది కలిగించాలన్నా అవన్నీ కూడా ఈ తల్లి దుర్గమ్మను దాటి రావాల్సిందేనమ్మా. ఈ దుర్గమ్మ చెడుని ఎప్పుడూ కూడా సహించదు. వాళ్ళని నా దగ్గర ఉన్నటువంటి ఈ శూలంతో పొడిచి అంతం చేసేస్తానమ్మా. ఏది కూడా నేను చెడుని అస్సలు ప్రోత్సహించను, సహించను. మంచి వాళ్ళని చెడ్డ కష్టపెడుతూ ఉంటే కనుక చెడ్డవాళ్ళు అస్సలు నేను సహించలేను. అలాంటి వాళ్ళ కల్లా కపటం లేని కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న నా బిడ్డలైతే, నా భక్తురాలువైన నీకు కష్టం కలిగిస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోను కదా. ఖచ్చితంగా దీనికి నేను రక్షించుకోవటమే కాకుండా బుద్ధి చెప్పి మరి ప్రయత్నం కూడా చేస్తాను. వాళ్ళు చేసే పని అనేది తప్పు, వాళ్ళు చేసుకునే ప్రయత్నం కూడా నేను చూపిస్తాను. కానీ నీకు ఎలాంటి కీడు ఆటంకం రాకుండా నేను కాపాడుకుంటాను. నీకు ఈ దుర్గమ్మ ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా అస్సలు భయపడనవసరం లేదు. నువ్వు అమ్మా అని పిలిచిన వెంటనే ఒక తల్లిగా నిన్ను నేను వచ్చి పలకరిస్తాను, ఆదరిస్తాను. తల్లి స్థానమని నాకిచ్చినటువంటి దీన్ని నేను ఎప్పటికీ వదులుకోనమ్మా. నా బిడ్డల్ని నేను ఎలా చూసుకుంటానో నాకు తెలియదా? నన్ను ఒక్కసారి పిలిస్తే నేను 100 సార్లు పలుకుతాను. నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ పక్కనే నేను ఉంటాను. నా బిడ్డ ఎలా ఉంది, నా భక్తులు ఎలా ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు అని నేను ఎప్పుడూ కూడా కళ్ళు ఆర్పకుండా చూస్తూ వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాను. ఇదే ఈ అమ్మను, దుర్గమ్మను కొలిచిన వారికి నేనిచ్చే బహుమతి. నేను అండగా ఉంటాను అని ఎవరైతే పసిగట్టి నన్ను ఆదరిస్తారో వాళ్ళకి నేను నిశ్చయంగా ఒక తల్లిలా ఈ దుర్గమ్మ ఉంటాను. అలాంటిది నన్నే ఆదరిస్తూ ఎప్పుడు శుక్రవారం వస్తుందా, శుక్రవారం తెల్లవారుజామున అమ్మకి దీపం వెలిగిద్దామా, అమ్మని ఆరాధిద్దామా, అమ్మకి నైవేద్యం చేసి పెడదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను కదా. ఇలా చెప్పి ఆశపడుతూ ఉంటావు. అలాగే నిద్ర ముందు కూడా నువ్వు ఈ తల్లిని చూసి, ఈ తల్లితో మాట్లాడి తలుచుకుంటూ పనుకుంటావు. అలా 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 పదే పదే నన్ను తలుచుకుంటూ, నన్ను నిత్యం నీ ఇంటిలో ఒక మనిషిగా, ఒక భగవంతునిగా, ఒక తల్లిగా ఆరాధిస్తున్నప్పుడు నేను నిన్ను రక్షించుకోకుండా ఎలా ఉంటానమ్మా? ఖచ్చితంగా రక్షించుకుంటాను. ఖచ్చితంగా నీకు నేను ఒక సవాల్లా చెప్తున్నానమ్మా. అనుకున్న వాళ్ళు ఎంత ఈర్ష్యతో ఉన్నా సరే వాళ్ళ ఈర్ష్య, కోపం నిన్నేమీ చేయలేదు. వాళ్ళ చెడు శక్తి ఏది కూడా నిన్ను దరిదాపుల్లో కూడా రానివ్వను. వాళ్ళ మనసులో ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి జరుగుతుందే తప్పితే నీకు ఏది కూడా అంటదు బిడ్డ. వాళ్ళు కోరుకోవచ్చు నువ్వు బాగుండకూడదు అని, కానీ నువ్వు బాగుండకూడదు అని కోరుకోవటానికి వాళ్ళెవరు చెప్పు? అది నిర్ణయించాల్సింది భగవంతుడు. నువ్వు నమ్ముతున్న ఈ దుర్గమ్మ అలాంటిది. వాళ్ళెవరు బిడ్డ నిన్ను శాసించడానికి? వాళ్ళు తలుచుకుంటే ఇక్కడ ఏది జరగదమ్మా. ఏదైనా కూడా నీ మంచి మనసు వల్లే. ఎవరిది మంచి మనసు ఉంటే అక్కడ భగవంతుడు స్వచ్ఛంగా వాళ్ళకి మంచే చేస్తాడు. నిజాయితీ అనేది ఎవరికైతే అలవాటు పరుచుకొని నిజంగా ధర్మంగా ఉంటారో వాళ్ళకి భగవంతుడు సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఇలా
నీతో నిన్నే కాదు ఎవరితో కూడా ఈర్ష్యగా, ద్వేషంగా, వాళ్ళ మీద కుట్రగా, కుళ్ళుగా ఉన్నవాళ్ళు పైకి వచ్చినట్లు చరిత్రలో లేదు బిడ్డ. వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. కాబట్టి నువ్వు వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు. ఇక మొదట్లో ఈ దుర్గమ్మని నువ్వు అడిగావు కదా, అయితే వాళ్ళని ఏం చేయాలి తల్లి, నేను ఏం తప్పు చేశాను అని. నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉన్నావు. నీ కుటుంబాన్ని ఎలా మంచిగా జీవించుకోవాలి, మంచిగా పెట్టుకోవాలి, నీ పిల్లల్ని ఎలా వృద్ధిలోకి తేవాలి, నీ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, నువ్వు అందరితో విలువ ఎలా పొందాలి అని నీ మంచితనమే నీ విలువని పొందేలా చేస్తుంది. నీ కష్టపడిన కృషే నీ కుటుంబాన్ని మంచి ఎదుగుదల చేస్తుంది. నీ నడవడికకి అందరూ కూడా నీకు విలువ అనేది తెలుపుతారమ్మా. వాళ్ళ గురించి నువ్వు ఏమీ చెయ్యని అవసరం లేదు. మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. వాళ్ళు ఎంత పెద్ద కుట్రలు పన్నినా కూడా అది ఏది కూడా నీకు ఎలాంటి చెడు ప్రభావం కూడా చూపదు, అస్సలు ఉండదు. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఏ పని చేసుకుంటున్నావో ఆ పనిని మౌనంగా చేసుకుంటూ వెళ్ళు. నీ వాళ్ళ సంగతి పట్టడానికి నేను ఎంత కింద తెయ్యాలనుకుంటున్న వాళ్ళని నేను కింద పడనివ్వను కదా. వాళ్ళ సంగతి ఈ దుర్గమ్మ చూసుకుంటుంది. అలాగని నేను ఏదో వాళ్ళకి నన్ను ఒక కక్ష కట్టారు, నిన్ను ఒక కక్ష కట్టారని వాళ్ళ మీద చెడు ప్రభావం చూపండి. వాళ్ళకి బుద్ధి తెలిసేలా, అంటే వాళ్ళ తప్పు ఏదైతే ఉందో, వాళ్ళు ఆలోచన విధానం ఏదైతే ఉందో అది తప్పు అని తెలిసే విధంగా వాళ్ళకు చేస్తాను. అదే కదా వాళ్ళకు శిక్ష. వాళ్ళు మారడమే కదా నీకు కావాలి. అందరూ బాగుండాలి అని కోరుకునే నీకు వాళ్ళు చెడిపోవాలని ఉండరు కదా. కాబట్టి వాళ్ళు మంచిగా మారేలా ఈ దుర్గమ్మ తీర్చిదిద్దుతుంది. కానీ నువ్వు చేయవలసింది నీ పని నువ్వు చేసుకోవటమే. నువ్వు నమ్ముకున్న ధర్మాన్ని ఎప్పుడూ వదిలిపెట్టద్దు. నువ్వు ఊపిరి అంటున్న నిజాయితీ ఎప్పుడూ కూడా అన్యాయం అనే ఒక అబద్ధం అనే ఒక మాటలకి తావే ఇవ్వద్దు తల్లి. స్వచ్ఛంగా నీ మనసు ఏది చెబితే అది చెయ్యి. నీ మనసుకు విరుద్ధంగా ఏది చేయొద్దు. అన్యాయం అనిపించిందంటే అస్సలు చేయొద్దు. కోట్లు చేరినా ఎప్పుడు చేయవద్దమ్మా. తప్పకుండా ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉంటాయి. మంచి శుభదినాన ఈ తల్లి ఆశీస్సులు నీకు సర్వ నిశ్చయంగా ఇస్తున్నానమ్మా. అందుకో బిడ్డ, సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.